ఆసక్తికరమైన వార్త. సిరిసిల్లలో మరో 6 ఎకరాల వాపస్. అసైన్డ్ భూములు వెనక్కి ఇచ్చేసిన బీఆర్ఎస్ నేతలు. అసైన్డ్ భూములను ఎందుకు తీసుకున్నారు అసలు ముందు? ఇప్పుడు వెనక్కి ఇస్తూ ఉన్నారు. అరెస్టులు మొదలైన తర్వాత వెనక్కి ఇస్తూ ఉన్నారు. సిరిసిల్ల కలెక్టర్కు పాస్బుక్స్ అప్పగించిన 2 లీడర్లు ఇప్పటివరకు 11 ఎకరాల అసైన్ ల్యాండ్స్ వెనక్కి. భూ కబ్జా కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం. ఇది అన్ని చోట్ల ఈ సమస్య ఉన్నది. అసైన్డ్ భూములు ఏమిటి? ప్రభుత్వం బలహీన వర్గాలకు లేదా పేదలకు లేదా కొంత ప్రశస్తమైన సేవలు చేసిన మాజీ సైనికుల వంటి వారికి భూములు ఇస్తుంది. వాటిని అసైన్డ్ భూములు అంటాం. వీకర్ సెక్షన్స్కి ఇచ్చే భూములు, మాజీ సైనికులకు ఇచ్చే భూములు, ఇట్లాంటి అసైన్డ్ భూములని వాళ్ళ దగ్గర నుంచి, అది చట్ట విరుద్ధం. అట్లా అసైన్ చేసిన భూములు, అట్లా కేటాయించిన భూముల్ని ఎవరు అమ్ముకోవడానికి వీల్లేదు. కానీ ఆ భూముల్ని చౌకగానో లేదా మంచి ధర ఇచ్చో కొట్టేసి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో సిరిసిల్ల ముఖ్యంగా ఎందుకు సిరిసిల్ల ప్రధానంగా చెప్పుకుంటామంటే, సిరిసిల్ల భారత రాష్ట్ర సమితికి చెందిన ఒక ముఖ్య నాయకుడి నియోజకవర్గం. అది ఇక్కడ మాజీ మంత్రి కేటీ రామారావు సిరిసిల్ల ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన అక్కడి శాసనసభ్యుడిగా ఉన్నారు. అక్కడ జరుగుతున్నది ఇది. పెద్ద మొత్తంలో అసైన్డ్ భూముల్ని ఇతరులు అన్యాక్రాంతమైనవి కొనుక్కున్నారో లేదో, కబ్జా చేసుకున్నారో, దాని మీద కేసులు వచ్చినాయి. చాలా తీవ్రమైన చర్చ జరుగుతున్నది దాని మీద. ఎందుకంటే నాయకులుగా ఉన్నవాళ్ళు, కింది స్థాయిలో వాళ్ళు ఏమన్నా పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దాల్సిన నాయకులు, వాటిని కరెక్ట్ చేయాల్సిన నాయకులు తమ ఆడాలోనే, తమ కళ్ళ ముందే, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే ఇట్లాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలం గడిపేయడం అనేది క్షంతవ్యమైన విషయం కాదు. తప్పనిసరిగా వీటి మీద కేసులు ఉండాలి.